చిన్ను. ఈరోజు అయితే మేము బండార్లంక అయితే వెళ్తున్నాము. ఎందుకంటే మా మావయ్య రిటైర్మెంట్ ఫంక్షన్ అనమాట. సో మస్ట్ అటెండ్. మా మమ్మీ అయితే మార్నింగే వెళ్ళిపోయింది. నేను మా డాడీ ఇప్పుడు బయలుదేరుతున్నాం. షీస్ టూ ఫాస్ట్ అనమాట. సో మేమైతే సికింద్రాబాద్కి వెళ్ళాలి. మా ట్రైన్ 8:30కి. అరౌండ్ 6 o'clock అయింది. సో ఇప్పుడు మేము స్టార్ట్ అవ్వాలి. మళ్ళీ ట్రాఫిక్ అవన్నీ అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు మేము స్టార్ట్ అవబోతున్నాం అనమాట. సో మీరు కూడా మాతో పాటు వచ్చేయండి. సో నేను ముందుగా అయితే ఇంట్లో ఉన్న ప్లాంట్స్కి అయితే వాటరింగ్ చేసేసాను. తర్వాత కొంతసేపు అయితే నా మెహందీని కెమెరాకి అయితే చూపించాను, ఎలా ఉందో చెప్పండి. తర్వాత అయితే ప్యాకింగ్ ఇంకేమైనా ఉన్నాయో అవన్నీ చెక్ చేసుకున్నాము. సో మేమైతే గరీబ్రాత్కి అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడైతే 8:30కి బోర్డ్ చేస్తే మేము మార్నింగ్ 3 o'clock అయితే రాజమండ్రి స్టేషన్లో అయితే దిగుతాం. రాజమండ్రి యాక్చువల్లీ అయితే హోమ్ టౌన్, కానీ బండార్లంక మా అత్తమ్మ వాళ్ళు ఉండేది అమలాపురం దగ్గర అన్నమాట. సో మార్నింగ్ ఫస్ట్ బస్ 4 సంథింగ్. సో ఆ ఫస్ట్ బస్ అయితే తీసుకుని బండార్లంక అయితే వెళ్ళాలి. మమ్మీ అయితే డైరెక్ట్ అక్కడికి వస్తుంది అన్నది బస్ దగ్గర. తనైతే తన సిస్టర్ మ్యారేజ్కి వెళ్ళింది అనమాట. సో అక్కడి నుంచి అయితే డైరెక్ట్ బస్ స్టేషన్కి అయితే బోర్డ్ చేసే ప్లేస్కి అయితే వస్తుంది అనమాట చెప్పింది. సో ఇంకా కిందకి వెళ్దామని డిసైడ్ అయ్యాము. డాడీ కూడా డోర్కి అయితే లాక్ వేసేస్తున్నాడు. నేను డాడీ అయితే మమ్మీ లేకుండా ట్రావెల్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఇంకా మేమైతే షూస్ తీసుకుని అయితే కిందకి వెళ్ళిపోయాము. ఆటో డ్రైవర్ కూడా ఆల్రెడీ లొకేషన్కి వచ్చేసాడు అనమాట. సో మేము అరౌండ్ 6:13 PM హౌస్ కిందకైతే వెళ్ళిపోయాము. సో నేనైతే ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నాను, ఎందుకంటే మా మమ్మీ లేకుండా నేను డాడీ ట్రావెల్ చేయడం అయితే ఫస్ట్ టైం. సో నేనైతే ఫుల్ జోష్ మీద ఉన్నా. కిందికి వెళ్ళేటప్పటికి ఆటో అంకుల్ ఆల్రెడీ ఉన్నారు. సో నేనైతే ఓటీపీ చెప్పేసి మేమిద్దరం అయితే ఆటో అయితే ఎక్కేసాము. అండ్ ఆటో అయితే స్టార్ట్ అయిపోయింది. యూజువల్గా కంపేర్ చేస్తే మాత్రం ఈరోజు అయితే ట్రాఫిక్ తక్కువే ఉంది. అసలు ట్రాఫిక్ జామే లేదు. మెహదీపట్నంలో మాత్రం ఆగకుండా మాత్రం అయితే ఫస్ట్ టైం అయితే వెళ్ళిపోయాము. అయితే అరౌండ్ 7 PMకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే దిగాము. మేము దిగిన తర్వాత పద్మజ రెస్టారెంట్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. అక్కడైతే మేము పూరి అండ్ 2 చాయ్ అయితే తీసుకున్నాం. ఈ రెస్టారెంట్లో యూజువల్గా ఫుడ్ అయితే అమేజింగ్ ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి అయితే ఈ రెస్టారెంట్కి చాలాసార్లు అయితే విజిట్ చేశాను. టీ అయితే చాలా వేడిగా ఉంది, కానీ ఒక మంచి ఇలాచీ అండ్ మసాలా ఫ్లేవర్ అయితే ఉంది. మంచి టేస్టీ అండ్ సాటిస్ఫైడ్ ఫీల్ అయితే వస్తుంది. సో మేమైతే 7:45కి అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. అండ్ మేము ఇంకోటి ఏం అబ్జర్వ్ చేసామంటే చాలా ఏరియాస్ అయితే రీవర్క్ అవుతున్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్ బ్లాక్ అయితే కూడా చేశారు. లైక్ వాల్స్ కూడా స్క్రేప్ ఆఫ్ చేసి న్యూ పిల్లర్ కన్స్ట్రక్షన్స్ అయితే చేస్తున్నారు. అదే కాక స్టేషన్ కూడా చాలా ఖాళీగా ఉంది. లైక్ మేమైతే ట్రైన్ని 8 PMకి అయితే బోర్డ్ చేసాము. ట్రైన్ చాలా న్యూగా నీట్గా అయితే ఉంది. ట్రైన్ అయితే 8:30 PMకి అయితే స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. నేనైతే కొంతసేపు అయితే బయట ఏమైనా కనిపిస్తుందేమో అని చూశాను, కానీ అసలు ఏం కనిపించట్లేదు. చాలా చీకటికి అయితే ఉంది. కానీ కొంతసేపటికి అయితే బ్రైట్ లైట్స్తో అయితే స్వర్ణ దేవాలయం అయితే కనిపించింది. అది చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఐ వాజ్ సో హ్యాపీ దట్ స్వామివారి దర్శనం అయితే దారిలో అయినట్టు అనిపించింది. కొంతసేపటికి అయితే కన్స్ట్రక్షన్లో ఉన్న చెర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే కనిపించింది. ఈ రైల్వే స్టేషన్ ఎంత బాగుందంటే నాకైతే ఎయిర్పోర్ట్ వైబ్స్ అయితే వచ్చాయి. నేనైతే డిన్నర్ తినేసి రెస్ట్ రూమ్కి అయితే వెళ్ళాను. రెస్ట్ రూమ్స్ కూడా నీట్గానే ఉన్నాయి. అండ్ ఒక మిర్రర్ వీడియో అయితే తీశాను. సిన్స్ మేము 3 to 4కి అయితే దిగాలని, ఒక మంచి గుడ్ స్లీప్ ఉండాలని మేము నిద్రపోదామని డిసైడ్ అయ్యాం. మాకైతే హెడ్ దగ్గర ఇలాంటి ఒక చిన్న లైట్ అయితే ఇచ్చాడు. రాజమండ్రిలో దిగాము. ముందైతే 15 minutes అయితే కోవూరు దగ్గర ఆపాడు. తర్వాత అయితే మేము ఇక్కడైతే వచ్చింది. ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. సర్ప్రైజింగ్గా హైదరాబాద్లో చూసినట్టు రాజమండ్రిలో కూడా స్టేషన్స్ చాలా ఖాళీగా ఉన్నాయి. నిజం చెప్పాలంటే హైదరాబాద్ కన్నా ఖాళీగానే ఉన్నాయి. స్టేషన్కి అయితే మమ్మీ వచ్చేసింది. మేము స్టేషన్ దగ్గర టీ కాఫీ తీసుకున్నాం, కానీ అస్సలు బాగాలేదు.
పెన్షన్ టైం కాబట్టి బస్సెస్ చాలా ఫుల్గా ఉన్నాయి. సో మేము ₹1700కి అయితే క్యాబ్ తీసుకుని బండార్లంకకి అయితే వెళ్ళిపోయాం. ఫైనలీ అయితే మేము బండార్లంక 6:30 AM అయితే రీచ్ అయ్యాం. అసలు ఫాగ్ అయితే చాలా ఎక్కువ ఉంది. హలో, సో మేమైతే బండార్లంక అయితే రీచ్ అయిపోయాము. అరౌండ్ మార్నింగ్ 5:30కి రీచ్ అయ్యాము. ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ తింటున్నాము. పొగంతా వస్తుంది, ఫాగ్ అంతా చూడండి. అసలు వీడియోకి అయితే ఇంతే. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. అండ్ ఐ విల్ గివ్ యూ ద ఫర్దర్ అప్డేట్స్ ఇన్ ద ఫాలోయింగ్ వీడియోస్. బాయ్.